ప్రభు నందు మృతి నొందిన మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా ఇంటిని దైవజనుడు ప్రకటన గ్రంథకర్త అయినటువంటి యోహాను భక్తుడు ఆత్మావేశంలో ఆ పరలోక దృశ్యాలు, జరగబోతున్న దృశ్యాలు, జరిగిన దృశ్యాలు సర్వం ప్రభువు చూపించినట్టుగా వ్రాసినటువంటి చదవమ్మ. నిజమే, వారు తమ ప్రయాసమును మాని విశ్రాంతి పొందుదురు. సో అక్క తన యొక్క పరుగును ముగించి ప్రభు యొక్క హస్తాల్లో విశ్రాంతిలో పరదేశులో ఉన్నదని మనం వాక్యాన్ని బట్టి ఆదరణ ఉండవలసిన వారమేనా. సరే, మరి వీళ్ళని మనం ఎప్పుడైనా చూస్తామా? మొదటి దశలోనికులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రాసిన దశలోనికులకు రాసిన మొదటి పత్రిక 4:14 వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. అది కూడా చూద్దాం. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చాడు. మళ్ళీ ఎప్పుడు చూస్తాం? వారిని నిశ్చయంగా మనం చూస్తామని దేవుని లేఖనం మనకు బోధిస్తుంది. ఇదే అధ్యాయము 16వ వచనంలో ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతో పరలోకము నుండి ప్రభు దిగివచ్చి క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము కూడా వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలము మేఘముల మీద కొనుక్కోబడుదుము. ఆ దినాల్లోనే మనం ఉన్నాం. సో ఇక్కడ ఇందులో ఒక మిస్టీరియస్ వర్డ్ ని మనం చూస్తాం. మొదట లేదు అంటే, మొదట అంటే ఎందుకు ఆ పదజాలాన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో వివరించారని చూస్తే, వై ద వర్డ్ ఫస్ట్ ఈజ్ యూజ్డ్ అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ దాని మర్మాన్ని దేవుడు వివరించడం చూస్తాం. దేవునికి స్తోత్రం. అప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. సో ఈ గేవ్ దట్ ప్రివిలేజ్. యేసయ్య మృతి నుండి మంచి శుక్రవారం నాడు ఆయన సిలువలో ప్రాణత్యాగాన్ని చేసి మనందరి కోసం పరిశుద్ధ ఆదివారం అందు ఆయన పునరుద్ధానుడయ్యారు. అలాగా ఆయన యందు నిద్రించిన వారికి మొదటగా వాళ్ళు లేచేటువంటి అవకాశాన్ని, ఒక ప్రివిలేజ్ ఇచ్చారు. ఆ మీదటే ఇంకా వివరంగా మనం కిందకు వెళితే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:17 చూస్తే ఆ మీదట వారికంటే ముందుగా 15వ వచనంలో చూస్తే వారికంటే ముందుగా మనం ప్రభు సన్నిధికి చేరము అనే మాట ఉంది. అంటే ఫస్ట్ ప్రివిలేజ్ వారికి ఇచ్చారు. ఎందుకు? వారి యొక్క లోకంలో ఈ లోకాధికారి వచ్చి ఉన్నాడనే మాట కూడా దేవుని వాక్యంలో చూస్తాం. సో అలాంటి ఈ లోకంలో సాతానుడు ప్రతిరోజు ప్రతి క్షణం ఎక్కడ బ్యాటిల్ చేస్తాడు, యుద్ధం చేస్తాడు మన యొక్క మనసులో. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని నీవు భద్రము చేసుకో అంటాడు. అందులోండి జీవజలములు బయలు వెళుతున్నాయి అంటాడు. అలాగే మీ మనసు మారి నూతనీకరించబడాలంటాడు. ఒక భక్తుడు అంటాడు తన యొక్క గ్రంథంలో, యువర్ మైండ్ ఇస్ ద బ్యాటిల్ ఫీల్డ్. మనిషి పైన నవ్వుతూ ఉండొచ్చు, లోపల యుద్ధం జరుగుతూ ఉండొచ్చు. నిత్యం ఆ యుద్ధంలో గెలవాలంటే మనం దేవుని వాక్యం కలిగి ఉండాలి. సో ఇప్పుడు అక్క వెడలి వెళ్ళింది. సరే, ఇక దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని బిడ్డలందరూ దేవుని వాక్యంలో ఆదరణ పొందాలని, అలాగే సంఘ సహవాసంలో చక్కగా దేవుని బిడ్డలతో వాళ్ళు కలిసి ముందుకు వెళ్ళాలని వాళ్ళు తమ పరుగు తొలిముట్టించి ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఒకరోజు వాళ్ళని మనం చూస్తాం. పాతకాలంలో అనుకున్నాడు ఎప్పుడో ప్రభు రాక వస్తుంటారు. కాదు, ఇప్పుడు మీకు ఒక మనవి హిస్టారికల్ ఈవెంట్ నేను జ్ఞాపకం చేసి నేను నా మాటలు ముగిస్తాను. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం అనేక దేశాలతో యుద్ధంలోకి వెళుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ గోయింగ్ టు బి గ్రేటర్ ఇజ్రాయెల్. తన యొక్క టెరిటరీస్ని, అంటే తన యొక్క ల్యాండ్ మార్కింగ్స్ను ఎక్స్టెండ్ చేయాలని ఆ కార్యక్రమంలో వెళ్తుంది. అనేక దేశాల నుండి ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయలైట్ బ్లడ్ లైన్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కొనుక్కోబడుతున్నారు ఇజ్రాయెల్లో. ఎందుకు? ఆ టెరిటరీస్ను ఇంక్లూడ్ చేసుకుని ఆ తర్వాత వాళ్ళు టెంపుల్ మౌంట్ని టచ్ అయిపోతున్నారు. అది దేవుని ప్రభు అక్కడికి అది యొక్క జియోలాజికల్ ఎవిడెన్స్, ప్రూఫ్. ఆయన త్వరగా వస్తున్నారు. ఆ టెంపుల్ మౌంట్ మీద ఆ యొక్క టెంపుల్ని కట్టడానికి వచ్చేటప్పుడు ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఒక అగ్రిమెంట్లోనికి, కవనెంట్లోనికి తీసుకురాబడబోతున్నాయి. 7 ఏళ్ల శ్రమల కాలంలో. దాని ముందు సాతానుడు క్రీస్తు విరోధంగా ప్రత్యక్షమవుతాడు. వాడు ఏం చేస్తాడంటే ప్రపంచ దేశాలను తన యొక్క ఒప్పందంలో